హలో, పిల్లలందరూ వచ్చేసారా? మీకు ఈరోజు మళ్ళీ చిట్టి కథ చెబుదామని వచ్చాను. అందరూ చక్కగా కూర్చొని శ్రద్ధగా వినండి, అల్లరి చేయకుండా. అయితే ఈరోజు కథ ఏంటంటే సింహము కుందేలు కథ. అయితే అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహము రోజు ఒక గుహలో వచ్చి పడుకునేది. అయితే ఆ సింహం ఏం చేసిందంటే అడవిలో ఉన్న జంతువులను ఇష్టం ఉన్నట్టుగా అన్ని జంతువులను వేటాడి చంపి తినడం మొదలుపెట్టింది. అప్పుడు జంతువులన్నీ ఏం చేశాయంటే అవి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏమిటంటే మనం సింహంతో అందరం పోయి మాట్లాడాలి. రోజు జంతువులను ఇష్టం ఉన్నట్టుగా తినేస్తే మన జంతువుల జాతి అంతా అంతరించిపోతుంది కనుక మనం ఏం చేయాలంటే అందరము మాట్లాడుకొని పోయి సింహం దగ్గర పోయి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. రోజు ఒక జంతువును మీకు ఆహారంగా ఇస్తాము, ఇంకా మిగతా జంతువులని మీకు ఇష్టమైనట్టుగా తీసుకొని తినకూడదు అని చెప్పి సింహంతో మాట్లాడాలి అని మాట్లాడుకుంటారు. సరే అని చెప్పి జంతువులన్నీ ఒప్పుకుంటాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ గుహలో ఉన్న సింహం దగ్గరికి వెళ్తాయి. సింహం రాజా, నువ్వు నీతోటి మేము మాట్లాడని వచ్చాము అని చెప్పి అంటారు. అప్పుడు సింహము బయటికి వస్తుంది. బయటికి వచ్చి, ఈ అడవికి నేనే రాజును, మీకు ఎంత ధైర్యం నా ముందరికి వచ్చి మాట్లాడడానికి? మీరు ఆ ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీరు ఏదో ఆలోచనతోటి వచ్చారు, ఏమిటి, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది సింహం. అప్పుడు ఆ జంతువుల్లో ఫస్ట్ పులి వస్తుంది. పులి వచ్చి, రాజా, ఈ అడవికి నీవే రాజు కదా, నీతోటి మాట్లాడదామని వచ్చాము మేము. మీరు రోజు జంతువులను అన్నిటి తీసుకొని తింటుంటే మాకు చాలా కష్టంగా ఉంది. అందుకోసమని నేను రోజు ఒక జంతువును నీకు తీసుకొచ్చి ఇస్తాను ఆహారంగా. ఆ జంతువును తిని నీ ఆకలి తీర్చుకో అని చెప్తుంది. సరే అంటుంది సింహం. అలా రోజు ఓనాడు గుర్రము, ఓనాడు ఎలుక, ఓనాడు పిల్లి, ఓనాడు ఏనుగు, ఇట్లా దానికి ఆహారంగా రోజు ఒకటి వస్తుంటాయి. అలా వస్తుండగా ఒకనాడు కుందేలు అంటూ వస్తుంది. ఆ కుందేలు ఏం చేస్తుందంటే చాలా తెలివైంది. ఆ తెలివైన కుందేలు ఏం చేస్తుందంటే సింహం ముందరికి వచ్చి, సింహం రాజా, ఈ అడవికి నీవే రాజు అనుకున్నాము, కానీ ఈ అడవిలో మొన్న నాకు చూసినప్పుడు ఇంకో సింహం కనపడ్డది. అది ఈ అడవికి నేనే రాజునని చెప్తున్నది. మరి మీరా రాజు లేకపోతే ఆ సింహమా అని అడుగుతుంది. అడిగేసరికి సింహానికి చాలా కోపం వస్తుంది. నువ్వు చూస్తే చిన్న జంతువువే, నీకు ఇంత ధైర్యం ఎక్కడికి నాతో మాట్లాడడానికి అని చెప్పి కోపం అవుతుంది. సరే, నిజమే, ఈ అడవిలో ఇంకో రాజు ఉన్నాడు, సింహరాజు ఉన్నాడు ఈ అడవికి రాజు. ఆయన నేను చూపిస్తాను, నన్ను నమ్మకపోతే నేను చూపిస్తాను, రమ్మని తీసుకుపోతుంది. సరే అని చెప్పి కుందేలు వెనుక సింహము నడుస్తూ వెళ్తుండగా అక్కడ దూరంగా ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నిండా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉన్న చోటికి కుందేలు సింహాన్ని తీసుకుపోయి, అగో ఈ నీళ్ళల్లో దాక్కుని ఉంది సింహం, చూడమని చెప్తుంది. చూసేసరికి అక్కడ నీళ్ళలో సింహం ముందుకు పోయి చూసేసరికి ఆ నీళ్ళల్లో ఈ సింహం నీడ కనపడుతుంది. సింహం నీడ కనపడగానే అది నిజంగానే సింహం దీంట్లో ఉన్నది అని చెప్పి ఈ సింహాన్ని నేను చంపేస్తానని చెప్పి అది నీళ్ళలో దూకేస్తుంది. నీళ్ళలో దూకేసేసరికి కుందేలు పరిగెత్తుతుంది. సింహం నీళ్ళలో పడి చనిపోతుంది. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే దేహబలం కంటే బుద్ధిబలం చాలా మంచిది. బుద్ధిబలం ఉన్నవారు ఉపాయంతో ఎట్లాంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోగలుగుతారు. మీకు నచ్చిందా ఈ కథ? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.